హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మన ఏపీకి సంబంధించినటువంటి 2024 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో వీళ్ళందరికైతే చివరి ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈరోజు. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి లాస్ట్ ఈ మంత్ 10th రోజునైతే రిలీజ్ చేశారు మనకి. సో బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవడానికి. సో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ సంవత్సరం బీఎస్సీ నర్సింగ్లో సీట్స్ పొందుతారు. లేదు అన్న మేము ఏపీ సెట్ ఎగ్జామ్ రాసినాం, అయినా మేము ఇంక అప్లై చేయలేదు, అయినా కానీ మాకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిద్దా, వేరే నోటిఫికేషన్ వస్తుందా? సో వేరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు అప్లికేషన్ చేసుకొని, లేదంటే డైరెక్ట్గా మాకు కౌన్సిలింగ్ ఏదైతే ఇప్పుడు బీటెక్ వాళ్ళకి జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియ లాగా మాకు బీఎస్సీ నర్సింగ్లో సీట్స్ ఇస్తారా అనేసి చాలామంది ఉంటారు. సో అది కాదమ్మా. ఇప్పుడు ఏంటంటే బీఎస్సీ నర్సింగ్కి సెపరేట్ అప్లికేషన్ అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వస్తుంది. సో ఆల్రెడీ వచ్చింది మొన్న. సో మనకి ఈరోజు 17th రోజున అయితే లాస్ట్ ఉందన్నమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏవో చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లోకి వచ్చి చూసుకున్నట్లయితే మనకి 10th రోజున అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అంటే 10th నుంచి 17th వరకు టైం అయితే ఇచ్చారు, ఆల్మోస్ట్ 1 week. సో ఈ టైంలోపు అంటే 17th అంటే ఈరోజే కదా ఫ్రెండ్, 17th అంటే ఈరోజు కాబట్టి ఈరోజు నైట్ 9 PM వరకు అయితే టైం అయితే ఇచ్చినారు. సో ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో ప్లీజ్ అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లేదు ఇంకా మేము చేసుకున్నాం కానీ మా ఫ్రెండ్స్ చేసుకోలేదు, వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనేసి అనిపిస్తే ప్లీజ్ షేర్ అయితే చేయండి మన వీడియోని. సో ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఒక్క వీడియో లైక్ ఏంటి అంటే ఈ ఒక్కసారి అప్లికేషన్ చేసుకోకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేరు. మేబీ డేట్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు కానీ మనకి ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో మీరు కొంచెం ఇప్పుడు ఉన్న టైంని యూజ్ చేసుకోవాలి అనేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో మళ్ళీ మనకి డేట్స్ ఎక్స్టెండ్ చేస్తే ఇన్ కేస్ ఎవరైనా వేరే వాళ్ళు చేయని వాళ్ళు ఉంటే కనుక చేసుకోవచ్చు. సో దట్స్ ఓకే. కానీ ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే 2024కి సో బీఎస్సీ నర్సింగ్ చేయాలని చాలామందికి కోరిక ఉంటుంది. వాళ్ళు కనుక అప్లికేషన్ చేసుకోకపోతే ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు ఎగ్జామ్ రాసింది కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు కనుక షేర్ చేసి వాళ్ళకి కనుక తెలిపితే ఈ విషయాన్ని వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు అండ్ నాకు కూడా చాలా ఎంతగానో హెల్ప్ అవుతుంది. లైక్ నేను ఛానల్ పెట్టింది ఒక విషయం ఫ్రెండ్స్. సో చాలామంది ఇంపార్టెన్స్ లూజ్ అయిన నా ఫ్రెండ్సే చాలామంది అరే డేట్ అయిపోయింది, నేను అప్లికేషన్ చేసుకోలేదు, అందుకోసం దాంట్లో అడ్మిషన్ దొరకలేదు, వేరే దానికి వెళ్ళిపోయానని చెప్పారు. సో దాని ద్వారా చాలామంది చెప్పారు నాకు, నెంబర్ ఆఫ్ పీపుల్. సో చెప్పడం వల్ల నేను ఏం చేశానంటే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఏంటి అంటే ఛానల్ అనేది స్టార్ట్ చేయడం వేరు, నేను స్టార్ట్ చేసే టైంకి చాలా ఛానల్స్ ఉన్నాయి. కానీ ఏంటి అంటే ఒక ఛానల్ ఉండాలి, అది అందరికీ హెల్ప్ అవుతూ ఉండాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రూప్స్. ప్రతి దానికి అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ ప్రతి గ్రూప్స్ వాళ్ళకి వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలోకి ఎలా వెళ్ళాలి ఎన్ని ఉన్నాయి. సో టోటల్గా ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ ఉంది, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఇంకా ఎన్ని దారులు ఉన్నాయి, పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, పారామెడికల్ ఇంకా వేరే ఉన్నాయి. సో తర్వాత బీపీటీ ఉంది, బీఎస్సీ ఎంఎల్టీ ఉంది, అలాగే బయోటెక్నాలజీ ఉంది, బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది, ఫుడ్ టెక్నాలజీ ఉంది. ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నిటికి అడ్మిషన్ ఎప్పుడు వస్తుంది అని వాళ్ళు చూస్తూ ఉండరు కదా. వెబ్సైట్ కూడా చాలా మందికి తెలియదు ఏ వెబ్సైట్ ఏంటి అని చెప్పేసి. సో దాని కొరకు ఛానల్ స్టార్ట్ చేసాం. ప్లీజ్ మీరైతే షేర్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్. సో నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రావాలి. దానికంటే ముందు మనకి డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారా మళ్ళీ అప్లికేషన్కి అనేది తెలియదు. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే సో ఏంటి అంటే ఏమైనా మిస్టేక్ చేస్తుంటే మీరు కనుక మిస్టేక్ చేస్తున్నారా లేదని తెలిపడానికి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో తర్వాత వెబ్ ఆప్షన్స్ అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోండి 4th పాయింట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్, ఆ తర్వాత ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ 5th పాయింట్, అండ్ 6th పాయింట్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ కంటే ముందు వెబ్ ఆప్షన్స్ తర్వాత సీట్ అలాట్మెంట్స్ వస్తుంది. సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మీరు ఫీ పే చేయాలి, పెద్ద కథ ఉంటుంది, నేను ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకైతే తెలుసు కదా, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఫీ వచ్చేసి ఇది ఉందన్నమాట. ఇన్ కేస్ ఎవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మొత్తంగా పూర్తిగా బీఎస్సీ నర్సింగ్ అనేది కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉండదు. సో ఎవరైనా తెలియని వాళ్ళు కనుక ఉంటే ప్లీజ్ మేక్ షూర్ టు నో దెమ్ ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంతే ఈరోజు నైట్ 9 o'clock వరకు మనకి డేట్స్ అనేవి క్లోజ్ చేసేసారు, అప్లికేషన్ విండో అంతా క్లోజ్ చేసేసారు. ఇన్ కేస్ మనకి కనుక ఏమైనా అప్డేట్స్ ఉంటే ఈరోజు ఈవినింగ్ వరకు రావచ్చు, లేదా రేపు మార్నింగ్ అయితే రావచ్చు. ఇన్ కేస్ డేట్స్ కనుక మళ్ళీ ఇన్ కేస్ ఎక్స్టెండ్ చేసే ఉంటాయి ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ వీడియో ఇంకా ల్యాగ్ తలుచుకోలేదు, ఇంతతో ఎండ్ చేసేసి
ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి.